అణువు అంటే ఏమిటి? అణువులు మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోనూ ఉంటాయి. ఇవి అత్యంత చిన్న కణాలు, కానీ వాటి ప్రభావం చాలా పెద్దది. అణువులు ప్రాథమికంగా 3 భాగాలుగా విభజించబడతాయి: ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అణువుల కేంద్రంలో ఉన్న న్యూక్లియస్లో ఉంటారు. ఎలక్ట్రాన్లు మాత్రం న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. ప్రోటాన్ల సంఖ్యే అణువుల రసాయనిక లక్షణాలను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, హైడ్రోజన్ అణువులో 1 ప్రోటాన్ మాత్రమే ఉంది, కానీ కార్బన్ అణువులో 6 ప్రోటాన్లు ఉంటాయి. అణువులు ఒకదానితో ఒకటి కలిసే విధానం ద్వారా మాలిక్యూల్స్ను ఏర్పరుస్తాయి. ఇవి మనకు తెలిసిన అన్ని పదార్థాలను రూపొందిస్తాయి. అణువుల ప్రపంచం చాలా ఆసక్తికరమైనది, ఎందుకంటే ఇవి మన జీవన శైలిని, ఆరోగ్యాన్ని మరియు సాంకేతికతను ప్రభావితం చేస్తాయి. అణువుల గురించి తెలుసుకోవడం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం.